చాలా మందిలో ఒకటి నేను ఎక్కువగా చూస్తున్న దాంట్లో ఓపీ చూసినప్పుడల్లా ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరికి వచ్చి చాలామంది బీపీకి షుగర్కి మందులు వాడటంతో పాటు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోని గ్యాస్కి అన్నది ఖచ్చితంగా వాడాలి, ఖచ్చితంగా ట్యాబ్లెట్ వేసుకోవాలి అన్న వేలో చాలామంది ఎక్కువగా గ్యాస్ ట్యాబ్లెట్లు వాడేస్తున్నారు. ఈరోజు మనం గ్యాస్ అప్పటికప్పుడు తగ్గడానికి అవుతే అది మంచిదే, కానీ రాబోయే కాలంలో ఇలాగే కంటిన్యూ చేస్తే మనకి తినే ఆహారం ద్వారా అందాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అంటే పోషక విలువలన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మన శరీరంలో ఎక్కువగా బ్లడ్ పర్సంటేజ్ తగ్గిపోవడం కానీ, అలాగే నరాల బలహీనత, అలాగే బోన్ వెయిట్ తగ్గిపోవడం, అలాగే మన శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడం, ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్లోకి ఒక గ్యాస్ ట్యాబ్లెట్ వల్ల వచ్చే ప్రభావాలన్నది మీరు భవిష్యత్తులో చూడవలసి ఉంటుంది. అందుకని దయచేసి మీరు గ్యాస్ ట్యాబ్లెట్ మీరు తరచుగా కానీ, అలాగే మనం ఆల్రెడీ మందులు ఎలాగ వాడుతున్నాం దానివల్ల గ్యాస్ వస్తుందని, లేకపోతే తినే ఆహారం సరిగ్గా అరగట్లేదని, ఇలాంటి కారణాలకి చిన్న చిన్న వాటికి మనం గ్యాస్ ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడేయడం వల్ల రేపు రాబోయే కాలంలో మీరు ఏం తిన్నా కానీ మీ బాడీ అబ్జార్ప్షన్ అన్నది చేసుకోవడం మానేస్తుంది. దయచేసి దీని నుంచి దూరంగా రండి. దీంట్లో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు రాజేశ్వరి హెల్త్ కేర్లో విజిట్ చేయడం వల్ల అక్కడ ఇంకా క్లియర్గా ఎవరికైనా ఇంకా ప్రాబ్లం ఉంటే అక్కడ ఎలా వాడాలి ఏంటన్నది కూడా నేను చెప్తాను. థ్యాంక్ యూ.